విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మనుషుల్లోని ప్రజ్ఞా పాఠవాల్ని శాస్త్రీయంగా అంచనా కట్టడాన్ని ఐక్యూ స్థాయిల్ని విలువ కట్టడంగా పేర్కొంటారు. ఇలా ప్రజ్ఞా పాఠవాల్ని పరీక్షించటంలో అందవేసిన లండన్లోని మనస్తత్వ నిపుణులు జాన్స్ ఫ్లిన్ అబ్బురపరిచే నిజాల్ని కనుక్కున్నారండి. ఇటీవల వారు చేసిన పరిశోధనల్లో వెల్లడైన విషయం ఏమిటి అంటే, ఈ ఆధునిక కాలంలో స్త్రీ పురుషుల ఇరువురి ప్రజ్ఞా పాఠవాలు గతం తరం వారి కన్నా ఎక్కువగా ఉన్నాయట. అయితే స్త్రీలు ఒక శతాబ్ద కాలంలో అత్యంత వేగంగా తమ ప్రజ్ఞని పెంచుకోగలిగారట. ప్రస్తుతం పురుషుల కన్నా స్త్రీలే ప్రజ్ఞా పాఠవాలలో ఎంతో ముందున్నారట. అంతేకాదు, కొత్తవి నేర్చుకోవటం, తెలుసుకోవటం వంటి నైపుణ్యాల్లోనూ పురుషులు వెనుకబడే ఉన్నారటండి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. సకలు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ని జ్యువెలరీలో మనకి పరిచయం చేస్తున్న జ్యువెలరీ డిజైనర్ అనిత గారు ఈరోజు మనకి పాత డిజైన్స్ని లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఎలా డిజైన్ చేసుకోవచ్చో అలా డిజైన్ చేసిన కొన్ని పీసెస్ని మనకి చూపించబోతున్నారు. సో మరి ఆ డిజైన్స్ ఏంటో చూసేద్దామా? హలో అనిత గారు. హలో అండి. సో అనిత గారు, మరి రీడిజైనింగ్ పీసెస్ ఈరోజు చూపించబోతున్నారు కదా, సో మరి ఏ వెరైటీస్ చూపిస్తున్నారు అందులో? వెరైటీస్ వచ్చేసి కాంబినేషన్స్ అన్నీ డిఫరెంట్. పాత వస్తువులలో అనేది ఫలానా ఒక ప్లెయిన్ గోల్డే ఉంటాయి అని అట్లాంటిది ఏం లేదు. ఈవెన్ వైట్ స్టోన్స్ నెక్లెసెస్ కానీ, గోల్డ్ చైన్స్ కానీ పాతవి అనేది ఎలా రీడిజైన్ చేస్తాం, కొన్ని పీసెస్ వీ కెన్ జస్ట్ టేక్ ఎ లుక్. టు స్టార్ట్ ఆఫ్ విత్ అనేది ఇది ఈ లాకెట్ ఒకటి చూపిస్తాను. ఇది చూస్తుంటే మీకు అనేది అర్థమవుతుందా ఇది పాత డిజైన్ అని? సో ఇలాంటి లాకెట్ డిజైన్ని నెక్లెసెస్లో ఉండేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నెక్లెస్లో మీకు ఇలా ఉంది, సింగిల్ లైన్కి ఇది లాకెట్ అండి, ఇది పాత నెక్లెస్. సో ఇప్పుడు ఇట్లాంటి డిజైన్ మీరు గమనిస్తే అనేది ఆవిడ ఒక 45 years, ఆవిడకి అసలు నచ్చట్లేదు వేసుకోవటానికి. ఈ లాకెట్ మీరు చూస్తే ఇది క్లోజ్ సెట్టింగ్. ఈ క్లోజ్ సెట్టింగ్లో ఏంటంటే దీంట్లో లోపల ఇలా క్లోజ్ సెట్టింగ్ ఉన్నప్పుడు లోపల వచ్చేసి బ్లాక్ సొల్యూషన్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ స్టోన్స్ బ్లాక్ ఎందుకు అయినాయి అంటే ఆ స్టోన్స్ వెనకాల బ్లాక్ సొల్యూషన్ ఉంటుంది. అందువల్ల ఈ కొన్ని రోజుల తర్వాత కాస్త మెల్ట్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు మీకు ఇది టోటల్ రియల్ డైమండ్ నెక్లెస్ మాదిరి ఉంది డిజైన్. సో టోటల్గా కూడా మనకి కొత్త నెక్లెస్ లాగా కనిపిస్తుంది, ఇది కూడా పాతది అన్న ఫీలింగ్ రావట్లేదు. సో ఎనీ ఆర్నమెంట్లో కూడా ఏదైనా నచ్చని విషయం ఉంటే ఏదైతే నచ్చదో ఆ ఒక పార్ట్ని మనం రీప్లేస్ చేయడం కానీ, కాంబినేషన్ మార్చడం కానీ చేస్తే ఓవరాల్గా గెటప్ కూడా మారిపోతుంది. సో డ్రెస్సెస్కి ఎలాంటి డ్రెస్సెస్కి అయితే బాగుంటుంది? ఇది అన్ని ట్రెడిషనల్ డ్రెస్సెస్కి, సారీస్ పైన బాగుంటుంది. అండ్ ఇన్ కేస్ వాళ్ళు అబ్రాడ్ ఉండే వాళ్ళు అంటే వెస్ట్రన్ గౌన్స్ పైన కూడా బాగుంటుంది. సో మొత్తం టోటల్గా వైట్ స్టోన్స్ కాబట్టి దేని మీదకైనా మ్యాచ్ అయిపోతుంది. ఇది చూసారా ప్లెయిన్ గోల్డ్ లాంగ్ చైన్? ఓకే, ఇట్లాంటి చైన్స్ చాలా మంది దగ్గర ఉంటాయి. బేసికలీ ఇది ఏంటంటే పిల్లలు ఎస్పెషలీ గర్ల్స్ అరౌండ్ 10-12 years ఉన్నప్పుడు ఒక లాంగ్ చైన్ కొనేస్తారు. సో ఇట్లాంటివి కొనేవాళ్ళు ఎక్కువ. ఓకే, అంటే ఎక్కువ హెవీగా లేకుండా చిన్నపిల్లలు ఇప్పుడు అరౌండ్ 10-12 years, అరౌండ్ 10-11 yearsకి ఓనీలో ఫంక్షన్ చేస్తారు. సో అట్లాంటప్పుడు పెద్ద హారాలు కొనేసుకోకుండా ఇట్లాంటి చిన్న హారాలు కొనేవాళ్ళు. అదేంటంటే ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యాక ఇది నచ్చదు, ఇంకా చాలా చిన్నగా అంటే చిన్నగా అయిపోతుంది వాళ్ళకి. సో ఈ మధ్య చాలా మటుకు ఇట్లాంటి హారాల్ని, ఇది ఇంత లాంగ్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే 2 pieces కట్ చేసేస్తాం. ఓకే, 2 pieces కట్ చేసేసి దాన్ని 2 piecesని 2 linesగా ఇలా. ఓకే, ఇప్పుడు ఇదే సింగిల్ లైన్ మొత్తం ఇక్కడ వరకు ఉండింది. సో దాన్ని హాఫ్ చేసేస్తే ఏమవుతుందంటే ఈ లెంత్కి 2 వచ్చేస్తాయి. ఓకే, సో ఈ లాంగ్ చైన్ని ఏం చేసామంటే ఫస్ట్ 2 pieces చేసేసి ఇలా 2 lines వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కొత్త డిజైన్. ఇదేం చేసామంటే ఈ డిజైన్ ఇక్కడ మ్యాచ్ చేశాను, అంటే 2 linesకి కొంచెం క్లోజ్గా సింగిల్ లైన్. ఓకే, సో పైన ఒక జస్ట్ సింగిల్ లైన్.
వేసేసి ఇది కొత్త డిజైన్. ఓకే, సో ఈ లాకెట్స్ లాగా 2 లాకెట్స్ లాగా 2 సైడ్స్ పెండెంట్స్ లాగా. సో ఈ లాంగ్ చైన్కి వెనకాల ఏదైతే బ్యాక్ చైన్ ఉంటుందో ఆ బ్యాక్ చైన్ మళ్ళీ వెనకాల యూజ్ చేసేస్తారు. బ్యాక్ చైన్ వేస్తారు. సో చాలా బాగుంది. దీనికి ఎంత గోల్డ్ ఎక్స్ట్రా యాడెడ్? ఇది అబౌట్ పాత గోల్డ్స్ ఏదైతే ఇది ఉండిందో ఇది 31 గ్రామ్స్ ఉండింది. ఓకే ఓకే, 31 గ్రామ్స్ గోల్డ్స్ పైన మేము ఇంకొక 16 గ్రామ్స్ పెట్టాం. ఓకే, సో అరౌండ్ 47 గ్రామ్స్ అయింది ఇది టోటల్. ఇది కొని ఒక 15 years బ్యాక్ ఏదో కొన్నారండి వాళ్ళు. కొన్నాక అనేది ఆవిడ వేసుకోలేదు. అరౌండ్ ఇప్పుడు ఆవిడ 45 years ఉంటారు. ఆవిడ అసలు వేసుకోలేదు. ఎందువల్ల అంటే కొన్నారు కానీ నచ్చట్లేదు. అది వేరే వాళ్ళకి అందరికీ నచ్చుతుంది, అందరు వేరే వాళ్ళు వేసుకుంటా ఉన్నారంట. సో నేనన్నా ప్రాబ్లం ఏంటి అసలు అంటే అసలు చూస్తే అనేది ఇది ప్లెయిన్గా ఉన్నందుకు నచ్చలేదు అన్నారు. సో నేనేం చేశానంటే ఇక్కడ ఇది ప్లెయిన్గా ఉండింది, ప్లెయిన్ గోల్డ్. సో ఇది ఇక్కడ మట్టుకే ఉండింది కాంబినేషన్. అయితే ఇక్కడ ఇది డిజైన్ కట్ చేసేసి వాట్ ఐ డిడ్ ఇస్ ఇక్కడ ఉన్న డిజైన్ సీక్వెన్స్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేశాను. ఓకే, సో ఎక్స్ట్రా యాడ్ చేశారు ఇక్కడ. సో ఈ ఎక్స్ట్రా యాడ్ చేసినందుకు అరౌండ్ ఇక్కడ ఒక 3 గ్రామ్స్, అక్కడ ఒక 3 గ్రామ్స్, ఓకే అరౌండ్ 6 గ్రామ్స్ ఎక్స్ట్రా యూస్ చేసి ఈ మధ్యలో కొంచెం డిజైన్ ఎక్స్టెండ్ చేసి టోటల్గా మళ్ళీ కొత్తగా పాలిష్ చేసేసి కొంచెం కింద రూబీ బీడ్స్ వచ్చాయి. సో ఇదేంటంటే కొంచెం ఇంత పెద్ద ఇది ఆల్రెడీ ఆవిడ 50 గ్రామ్స్ పెట్టి కొన్నారు, ఓకే వాడట్లేదు. ఇప్పుడు ఇది కరగొడితే దీని ప్యూరిటీ కూడా చాలా పూర్ ఉంది. కరగొడితే హార్డ్లీ చాలా తక్కువ వస్తుంది, అరౌండ్ 40 గ్రామ్స్ రావచ్చు, 10 గ్రామ్స్ లాస్ అయిపోతుంది. సో ఇలా చేస్తే వేసుకుంటానని చెప్పారు ఆవిడ. సో అందుకని కొంచెం ఇంకా 6 గ్రామ్స్ పెట్టి ఇంకా కొంచెం ఎలివేటెడ్గా చేసి ఆవిడ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయితే వాళ్ళ కోడలికి పెడుతున్నారు. సో చాలా బాగుంది మ్యామ్. సో చిన్న చేంజ్ వల్ల చాలా వేరియేషన్ వచ్చింది ఈ డిజైన్లో. సో చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న కాన్సెప్ట్ అండి. యాక్చువల్లీ ఇవి కుందన్ పీసెస్ ఉంటాయి కదా, లాకెట్స్. దీన్ని ఏంటంటే మామూలుగా ఇలా కొనుక్కుంటారు కదా, కొనుక్కున్నప్పుడు ఏంటంటే చిన్న లూప్ ఉంటుంది ఇక్కడ, చాలా చిన్నది. అది ఎందులో అయినా ఒక్క దాంట్లోనే ఫిక్స్ చేసేసుకుంటారు. ఫిక్స్ చేసుకున్నాక ఇంకా మార్చుకోలేరు. సో అక్కడ మేము ఏం చేసామంటే ఇక్కడ ఈ రింగ్లో అనేది పెద్ద రింగ్ పెట్టేసి ఆ చిన్న లూప్ తీసేసి ఇంత పెద్ద లూప్ చేసాను ఇది. ఓకే, సో ఇదేంటంటే కొత్తగా ఇట్లా ఒక లూప్ డిజైన్ చేసినందుకు ఈ లాకెట్ని అనేది ఆల్మోస్ట్ 5-6 రకాలుగా యూస్ చేయొచ్చు. అది ఆ లూప్లో మేబీ ఒక 3 గ్రామ్స్ యూజ్ చేస్తాను. ఓకే, సో 3 గ్రామ్స్లోనే మనకి దీన్ని ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా యూస్ చేసుకునే విధంగా డిజైన్ చేశారు. సో అంతకుముందు ఏంటి అంటే జస్ట్ ఒకే ఒక చైన్లోనూ ఫిక్స్ చేసేసుకునేవాళ్ళు. ఓకే, సో చాలా బాగుంది. సో ఇలా యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి 3-4 యూజెస్ ఉంటుంది. సో దీనికి ఇయర్ రింగ్స్ ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు? దీనికి ఇంకా ఎమరెల్స్లో ఉన్నాయండి. ఓకే, సో చూడడానికి చాలా ట్రెండీగా ఉంది కదా, ఎటువంటి డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది? ఇది ఆల్మోస్ట్ లైక్ ఇండో వెస్టర్న్స్ పైన కూడా బాగుంటుందండి. సో డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మ్యామ్. వాటిని రీడిజైన్ చేసినట్లుగా అనిపించకుండా కొత్త వాటిలాగా సూపర్. అలాగే దీన్ని మనం 4-5 విధాలుగా కూడా యూస్ చేసుకునేలాగా దీన్ని డిజైన్ చేశారు. చాలా బాగున్నాయి. సో మరి ఈరోజు మా సకల కోసం ఇంత మంచి డిజైన్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు. థ్యాంక్స్ అండి.